హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ ఎపిసోడ్. ప్రైస్ లో సడన్ మూవ్ వచ్చినప్పుడు లైక్ నార్మల్ ట్రేడింగ్ లా కాకుండా అన్యూజువల్ మూవ్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వస్తే చార్ట్స్ లో ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. ఆ ఇంబ్యాలెన్స్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది 3 క్యాండిల్స్ ప్యాటర్న్. సపోజ్ బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ లో ఫస్ట్ క్యాండిల్ ఎలా అయినా మూవ్ అవుతుంది, బట్ సెకండ్ క్యాండిల్ స్ట్రాంగ్ అండ్ ఇంపల్సివ్ మూవ్ వస్తుంది అండ్ థర్డ్ క్యాండిల్ ఆ మూవ్ ని కంటిన్యూ చేస్తుంది. సో ఈ ఫార్మేషన్ లో ఫస్ట్ క్యాండిల్ హై అండ్ థర్డ్ క్యాండిల్ లో ఓవర్ ల్యాప్ అవ్వకపోతే గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఆ గ్యాపే ఫేర్ వాల్యూ గ్యాప్. ఈ ఎఫ్ఈజీ చార్ట్స్ లో మ్యాగ్నెట్స్ లా ప్రైస్ ని అట్రాక్ట్ చేస్తుంది. జనరల్లీ ప్రైస్ ఎఫ్ఈజీ జోన్ కి వచ్చి రియల్ డైరెక్షన్ కంటిన్యూ చేస్తుంది. వై ప్రైస్ ఆల్వేస్ ఫిల్స్ ది గ్యాప్. ప్రైస్ ఎందుకు గ్యాప్స్ ఫిల్ చేస్తుంది? ప్రైస్ ఇంత లార్జ్ క్యాండిల్స్ తో మూవ్ అయితే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ కి ఈక్వల్ ఆపర్చునిటీ లేదు. ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ కంట్రోల్ తో ప్రైస్ మూవ్ అయింది. ఇలా ఉంటే ప్రైస్ అన్హెల్దీగా ఉన్నట్టు. సో ప్రైస్ మాక్సిమం ఎప్పుడైనా ఈ గ్యాప్ ని ఫిల్ చేస్తుంది. హెల్దీ మార్కెట్ అంటే ఇలా ఉండాలి. ఇక్కడ ప్రైస్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ కి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. ఎవ్రీ ప్రైస్ దగ్గర బోత్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ బ్యాలెన్స్ తో ఫెయిర్ ట్రేడ్ జరిగింది. గ్యాప్స్ ఫిల్ చేయడానికి ఇది ఒక రీజన్. సెకండ్ మెయిన్ అండ్ ఇంపార్టెంట్ రీజన్, ఈ బ్యాలెన్స్ క్రియేట్ అవడానికి రీజన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ బ్యాంక్స్, హెడ్జ్ ఫండ్స్. వీళ్ళు లార్జ్ క్యాపిటల్ తో ట్రేడ్ చేస్తారు. సో దే నీడ్ లిక్విడిటీ. లిక్విడిటీ అంటే సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సపోజ్ ఎస్ అనే స్టాక్ ఉంది, 100 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మీరు ఒక 100 స్టాక్స్ బై చేద్దాం అనుకున్నారు ఎట్ 100 రూపీస్ దగ్గర. 10,000 సెల్ ఆర్డర్స్ 100 రూపీస్ దగ్గర ఉన్నాయి. సో మీరు 100 క్వాంటిటీ కాబట్టి ఈజీగా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇన్స్టిట్యూషన్స్ ఎంటర్ అయితే క్రోర్స్ లో ట్రేడ్ చేస్తారు. సపోజ్ 10 లాక్ షేర్స్ ఎంటర్ అవుదాం అనుకున్నారు ఎట్ 100 రూపీస్. బట్ 100 రూపీస్ దగ్గర 10,000 క్వాంటిటీ మాత్రమే సెల్లర్స్ ఉన్నారు. సో ఫుల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. సో వాళ్ళు 97, 98, 99, 100 దగ్గర ఆర్డర్స్ డివైడ్ చేసి ప్లేస్ చేస్తారు. సింగిల్ ఆర్డర్ తో వాళ్ళు ట్రేడ్ ఎంటర్ అవ్వలేరు. సపోజ్ 100 రూపీస్ ఆర్డర్ తీసుకొని ప్రైస్ 105 కి మూవ్ అయితే నెక్స్ట్ 97, 98, 99 పెండింగ్ ఆర్డర్స్ ట్రిగ్గర్ చేయడానికి మార్కెట్ వస్తుంది. సో అందుకే ప్రైస్ గ్యాప్స్ ఫిల్ చేయడానికి వస్తుంది. టాపిక్ లోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి. మీ సపోర్ట్ తో మోర్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ వీడియోస్ చేస్తా అండ్ సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేయండి. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఈ వీడియోలో మెయిన్ గా ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎఫ్ఈజీ ఎగ్జాంపుల్స్, ప్రైమరీ రూల్స్ ఆఫ్ ఎఫ్ఈజీ, ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్. కొన్ని ఫేర్ వాల్యూ గ్యాప్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఇది బుల్లిష్ ఎఫ్ఈజీ. బుల్లిష్ అని ఎందుకు అంటున్నామంటే అప్ ట్రెండ్ లో ఎఫ్ఈజీ ఫామ్ అయింది. ఎఫ్ఈజీ అంటే ఏమనుకున్నాం? ఏదైనా క్యాండిల్ స్ట్రాంగ్ అండ్ ఇంపల్సివ్ మూవ్ ఉంటే దాని బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్యాండిల్ విక్స్ ఆర్ బాడీ ఏదైనా ఓవర్ ల్యాప్ అవ్వకూడదు. సెకండ్ వన్ బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఇది ప్రైస్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా డౌన్ సైడ్ స్ట్రాంగ్ అండ్ ఇంపల్సివ్ క్యాండిల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్యాండిల్ ఓవర్ ల్యాప్ అవ్వకూడదు. నెక్స్ట్ ప్రైమరీ రూల్స్ ఆఫ్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఫేర్ వాల్యూ గ్యాప్ కి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే మనం పర్ఫెక్ట్ గా ట్రేడ్ ఎంటర్ అవడానికి. సేమ్ మనం ప్రీవియస్ వీడియోస్ లో ఆర్డర్ బ్లాక్ కి ఉన్నట్టు. ఫస్ట్ వన్ ఎఫ్ఈజీ ఉండాలి. సెకండ్ వన్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఆర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. థర్డ్ వన్ ఎఫ్ఈజీ అన్మిటిగేటెడ్. ఎఫ్ఈజీ ఆల్రెడీ చెప్పుకున్నాం. సెకండ్ వన్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఆర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే సపోజ్ ప్రైస్ అప్ ట్రెండ్ లో ఉంటే హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతుంది. ప్రీవియస్ హైని బ్రేక్ చేసి న్యూ హై ఫామ్ అయితే అది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే అప్ ట్రెండ్ లో ప్రీవియస్ లోని బ్రేక్ చేసి న్యూ లోని ఫామ్ చేస్తే అది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. సేమ్ డౌన్ ట్రెండ్ లో ఆపోజిట్. థర్డ్ వన్ అన్మిటిగేటెడ్ ఎఫ్ఈజీ. అన్మిటిగేటెడ్ అంటే ఫేర్ వాల్యూ గ్యాప్ ఫ్రెష్ గా ఉండాలి. అంటే ప్రైస్ ప్రీవియస్ గా ఎఫ్ఈజీకి టచ్ అవ్వకూడదు. ఇక్కడ చూడండి ఎఫ్ఈజీ ఆల్రెడీ మిటిగేట్ అయ్యింది, సెకండ్ టైం మళ్ళీ వర్క్ అవ్వదు. ఇలా ఉంటే ట్రేడ్ అవాయిడ్ చేయండి. నౌ ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ ఎలా ప్లేస్ చేయాలి? ఎంట్రీ ఫేర్ వాల్యూ గ్యాప్ అబౌవ్, స్టాప్ లాస్ ఫేర్ వాల్యూ గ్యాప్ బిలో. అంటే ఫేర్ వాల్యూ గ్యాప్ బిఫోర్ క్యాండిల్ లో వరకు అన్న స్టాప్ లాస్ ఉండాలి. టార్గెట్ ఎంట్రీ టు స్టాప్ లాస్ ఎంత ఉందో సేమ్ అంతే, 1:1 టార్గెట్. బట్ 1:1 రిస్క్ ఎక్కువ అవుతుంది. టార్గెట్ మస్ట్ అండ్ షుడ్ గా 1:2 ఉండాలి. ఈవెన్ మనం చేసే ట్రేడ్స్ లో 33.3% అబౌవ్ విన్ రేట్ ఉన్నా స్టిల్ మనం ప్రాఫిట్ లోనే ఉంటాం. సో రిస్క్ కంటే రివార్డ్ ఎక్కువ ఉండాలి. ఇంతకీ ఈ ఎఫ్ఈజీ వ్యాలిడా కాదా చూడాలి. ప్రైస్ ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది, సో బిఓఎస్ ఉంది అండ్ ఇది ఫ్రెష్ ఎఫ్ఈజీ. సో ఈ ఎఫ్ఈజీ వ్యాలిడ్. నౌ 1:2 టార్గెట్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ ఫిబ్ రీట్రేస్మెంట్ ఇండికేటర్ యూజ్ చేస్తాం. ఎఫ్ఈజీ అబోవ్ నుంచి బిలో వరకు ఫిబ్ రీట్రేస్మెంట్ డ్రా చేయాలి. ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉన్నాయి. వీటిల్లో 0.618 ఇది ఇంపార్టెంట్.
0.618 ఇది మన ఎంట్రీ పాయింట్. నౌ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ సేమ్ గా ఉంచి బట్ ఎంట్రీ మాత్రం 0.618 దగ్గర పెడితే ఇక్కడ స్టాప్ లాస్ 1:1 అండ్ టార్గెట్ 1:2 అవుతుంది. నెక్స్ట్ ప్రైస్ 0.618 కి టచ్ అయితే ఎంట్రీ తీసుకుంటాం, టార్గెట్ 1:2 పెట్టుకుంటాం. సో ఇలా ట్రేడ్ చేస్తే 50-50 ట్రేడ్స్ రైట్ అయినా మంచి ప్రాఫిట్ లో ఉంటాం. ఫస్ట్ మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి, రిస్క్ కంటే రివార్డ్ ఎక్కువ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మోర్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.